Write the numbers in the simple form. ఇక్కడ ఎక్స్పాండ్ ఫామ్లో నెంబర్స్ ఇచ్చాము, వాటి సింపుల్ ఫామ్లో చేసి చూపించాలి. అక్కడ నెంబర్ చదువు ఏముందో 600 ప్లస్ 9. వాటి ఎక్స్పాండ్ ఫామ్లో ఈ నెంబర్స్ అరేంజ్ చేసాం. 600 అంటే ఏ నెంబర్ యొక్క ప్లేస్ వాల్యూ వచ్చి ఆ నెంబర్ పెడుతుండాలి. 649 ఎవరెవరు రావాలమ్మా? 6 4. 6 యొక్క ప్లేస్ వాల్యూ 600, 4 యొక్క ప్లేస్ వాల్యూ 40. వాట్ ఇస్ దట్ నెంబర్? ఆ నెంబరు నువ్వు ఫస్ట్ కాలంలో రాయాలి. 649. సెకండ్ నెంబర్ చదువు నువ్వు. అది కొంచెం 736 ఎవరో రావాలి? 7 రావాలి, 3 6. వాట్ ఇస్ దట్ నెంబర్? గట్టి చెప్పాలి. నువ్వు అక్కడ రాయాలి. నెక్స్ట్ నెంబర్ ఎక్స్పాండ్ ఫామ్ చెప్పు. 900 ప్లస్ 50 ప్లస్ 4. ఏ డిజిట్ రావాలి? 9 5. 9 5 వచ్చి మీ స్థానంలో తగ్గట్టుగా నెంబర్స్ పెట్టుకోండి. 5 ఒక ప్లేస్ వాల్యూ 50, 9 ఒక ప్లేస్ వాల్యూ 9. వాట్ ఇస్ దట్ నెంబర్? ఆ నెంబర్ చెప్పి వెళ్ళాలి మీరు. ఓకే, ఆ నెంబర్ అక్కడ రాసుకుంటాడు. 957. నెక్స్ట్ ఎక్స్పాండ్ ఫామ్ చదువు. 400 4. ఏ డిజిట్ రావాలి? 4 and 4. ఇంకో 4 ఎవరికి ఇచ్చాను? ఓకే, ఆ డిజిట్ ఆ నెంబర్ ఎంత? 444. నెక్స్ట్ నెంబర్ ఎక్స్పాండ్ ఫామ్ ఏముంది చదవాలి. 800 ప్లస్ 20 ప్లస్ 5. ఏ డిజిట్ రావాలి? ఓకే, వాట్ ఈస్ దట్ నెంబర్? రైట్ దట్ 825. నెక్స్ట్ గట్టి చదవాలి. ఏంటిది ఎక్స్పాండ్ ఫామ్ చెప్పాలి. 10 ప్లస్ 3. ఏ డిజిట్ రావాలి? 3 and 1. 3 ఎవరు? 3. ఆ 3 తీసుకొచ్చి 100 ప్లేస్లో పెట్టాం. సో వాట్ ఈస్ దట్ నెంబర్? 313. సో వాటి యొక్క సింపుల్ ఫామ్ ఏమైందమ్మా? 300 ఎంత? 13. మిగతా వాళ్ళు మీ బుక్లో నోట్ చేస్తూ ఉండాలి. చూపించండి. ఓకే, మిగతా లైన్లు కట్టాలి.